వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఎలకతుర్తి మండలంలోని వల్బాపూర్ గ్రామంలో శనివారం రోజున ఎలకతుర్తి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సదా నిరంజన్ సిద్ధాంతి శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాల గురించి భక్తులకు వివరించారు. ప్రతి ఒక్క భక్తుడు శ్రీకృష్ణుని యొక్క నిజభావాన్ని గ్రహించి మోక్షం కొరకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి కమిటీ సభ్యులు, అధ్యక్షులు, అర్చకులు సదా నిరంజన్ సిద్ధాంతి, ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి, సభ్యులు శివనారాయణ సింగ్, వెంకటేష్, రాకేష్, ప్రవీణ్, సాకేత్, కీర్తన్, రాణి, రేవతి, శ్రవంతి, కల్పన, శ్రీలత, తనుజ, దివిజ, క్షేత్రజ్ఞ, ఋషి, మోక్షజ్ఞ, భవిజ్ఞ మరియు గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత 2 గంటలకు ఊరేగింపు ప్రారంభమవుతుంది. పల్లకి సేవ. పల్లకి సేవలో స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టుకొని జరుగుతుంది. అలాగే ఊరేగింపులో భక్తులందరూ కూడా స్వామివారికి నీళ్లు పోయడము, కొబ్బరికాయలు కొట్టడము, పూలు వేయడము, వారికి స్వాగతం పలికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని చెప్పేసి భక్తులందరూ కూడా తెలియపరచనైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాను గురించి ఒక విషయం చెప్పుకుంటే, స్వామివారు భగవద్గీత గ్రంథాన్ని ప్రజలందరికీ అందించాడు. ఆ భగవద్గీత గ్రంథము శరీర హద్దు అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి మానవుని శరీరం లోపల ఉన్నటువంటి విధానం గురించి చెప్పిందే ఈ భగవద్గీత గ్రంథము. భగవద్గీత గ్రంథాన్ని ప్రతి మానవుడు, ప్రతి మనిషి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే ప్రపంచం మొత్తానికి ఇచ్చినటువంటి గ్రంథం. శ్రీకృష్ణ వారు జగద్గురువు. అంటే జగత్తు అంటే జీవంతోనే ఉన్నటువంటి ప్రపంచానికి అందరికీ ఉపయోగపడినటువంటి భౌతిక గ్రంథాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు. కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథము భగవద్గీత గ్రంథం. ఆ భౌతిక గ్రంథం ఇప్పటి వరకు కృష్ణ భగవానుడు అందించి దాదాపు 5250 సంవత్సరాలు అవుతున్నది. దగ్గర శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగం చివరిలో, కలియుగం ప్రారంభంలో ఈ భౌతిక గ్రంథాన్ని అందించడం జరిగింది. ఇప్పటి వరకు భగవద్గీత గ్రంథాన్ని మన హిందువులు చాలా మంది చదవలేదు అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. కాబట్టి ఆ భగవద్గీత గ్రంథం చదివి అందులో శ్రీకృష్ణ వారు చెప్పినటువంటి ఆ జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మన యొక్క పాపపుణ్య కర్మలు అన్ని నశించి మనము మోక్షం పొందుతాం అనేటువంటి విషయము ఆ భగవద్గీత గ్రంథంలో ఉన్నది. మోక్షం పొందుతాం అనే విషయం తెలిసినప్పటికీ ఎలా మోక్షం పొందాలి, ఏ దారిలో ప్రయాణించాలి అనేటువంటి విషయము మనకి భగవద్గీత గ్రంథం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి అందరూ కూడా భగవద్గీత గ్రంథాన్ని తీసుకోండి, చదవండి. సంస్కృత శ్లోకాల్లో ఉండే అర్థం కాదు అనేటువంటి విషయం కనుక ఉంటే త్రైత సిద్ధాంత భగవద్గీతలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు సరళమైనటువంటి పద్ధతిలో వాడుక భాషలో పూర్తి వివరం అలాగే భావంతో కాస్త ఆలోచన చేసి చదివే వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ భౌతిక గ్రంథం అందించాడు మనకు స్వామివారు. కాబట్టి సరళంగా వాడుక భాషలో ఉన్నటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని కూడా చదవండి. అందులో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి సమాచారాన్ని అంతా గ్రహించుకొని ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవాని వారి చెంతకు చేరాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో, అంటే మోక్షం పొందుతాము, మళ్ళీ జన్మలు ఎత్తము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో భగవద్గీత గ్రంథాన్ని చదివి అది అర్థం చేసుకోవాలి. అలాగే స్వామివారు ఆ భగవద్గీత గ్రంథం నుండే ఇంకా 100 గ్రంథాలు రచించడం జరిగింది. ఒక్కొక్క శ్లోకానికి ఒక గ్రంథం అని చెప్పుకోవచ్చు మనము. అలాగే ఆ ఉన్న 101 గ్రంథాలను కూడా చదివి అందులో ఉన్న జ్ఞానమంతా తెలుసుకొని ఆ స్వామివారికి మనకి ఇచ్చినటువంటి మోక్ష మార్గంలో అందరూ ప్రయాణించాలని తెలియజేసుకుంటూ మేము మా చిన్న వివరణ. ఓం నమః శివాయ. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి దివ్య ఆశీస్సులతో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎలకతుర్తి శాఖ ఆధ్వర్యంలో వల్భాపూర్ శ్రీ పశుపతినాథ స్వామి శివాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్వామివారిని ఉదయము 9 గంటలకు మంటపంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో తర్క సిద్ధాంత భక్తులు, హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులు, అలాగే గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భగవానుడు రచించినటువంటి భగవద్గీత యొక్క వివరము భక్తులందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. ఈరోజు కార్యక్రమంలో ఉదయం శ్రీకృష్ణ భగవాన్ని ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమం నిర్వహించి భగవద్గీత గ్రంథాన్ని పఠించుకొని అందులో ఉన్నటువంటి భగవద్గీత శ్లోకాల భావాన్ని వివరించుకోవడం జరిగింది. ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నటువంటి అక్షర పురుషోత్తమ అనేటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగము 16, 17వ శ్లోకం గురించి భక్తులందరికీ వివరించి వాటి యొక్క అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది. అలాగే పిల్లలతోని భగవద్గీత శ్లోకాలు పఠించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా మళ్ళీ పూజా కార్యక్రమం నిర్వహించి భగవద్గీత గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు రేపటి వరకు కొనసాగుతాయి. రేపు ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 2 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పల్లకి సేవ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, కోలాట, నృత్యాలతో ఈ వల్భాపూర్ గ్రామం అంతా కూడా స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. ఊరేగింపులో భక్తులందరూ కూడా కొబ్బరికాయలు, మంగళహారతులు, స్వామివారికి నీళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లు హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎలకతుర్తి శాఖ. నమస్కారం. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.